నమస్తే. గత 2, 3 రోజులుగా సోషల్ మీడియాలో, వివిధ మాధ్యమాల్లో, అలాగే వివిధ దళిత, బహుజన, బీసీ కుల సంఘాలు నాగర్ కర్నూల్, పాత మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ దగ్గర కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతరకి చంద్రకళ అనే రజక మహిళ దర్శనానికి ఆ జాతరకు వెళ్లి మల్లన్న గుడిలో దేవునికి మొక్కులు మొక్కి తమ మొక్కులను తీర్చుకోవడానికి వెళ్ళగా అక్కడ శ్రీనివాస్ రెడ్డి అనే ఆధిపత్య కులానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి రజకులను గుడిలోకి రాకుండా మరి అడ్డుకోవడం జరిగింది. అలాగే ఆ ఘటనలో చంద్రకళతో పాటు ఆమె భర్తను, అలాగే 2 నెలల పసిపాపను కూడా తన్నడంతో ఆ పసిపాప మరణించడం జరిగింది. ఇదంతా కూడా మనం పరిశీలించినట్టయితే ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఈ మనువాద ఏదైతే ఆ స్టేటస్ కో సిస్టమ్ ఏదైతే ఉందో అది చాతుర్వర్ణ వ్యవస్థలో రెడ్లు, బీసీలు, దళితులందరూ కూడా శూద్రుల కిందకి వస్తారు. ఇంకా పంచములు ఉన్నారు, ముట్టరాని వారు. కొందరు దళితులలో పంచములు ఉన్నారు, బీసీలలో కూడా అంటరాని వారు ఉన్నారు. రజక కులం కూడా కొందరు అంటని ముట్టని రోజులు నేను చూశాను గ్రామాల్లో. కర్ణాలు గాని, పటేళ్లు గాని, పోలీస్ పటేల్ గాని, వీళ్ళందరూ కూడా మాలి పటేల్ గాని వాళ్ళ ఇళ్లలోకి రానిచ్చేవారు కాదు. ఒకవేళ బట్టలు ఉతికినా మళ్ళీ ఆ బట్టలను మళ్ళీ వాళ్ళు నీళ్ళలో వేసి పిండి ఆరేసుకునే వాళ్ళు. అంటే సాకలి కులం కూడా ఇది ఇక్కడ అంటరాని కులంగానే కొన్ని ఆధిపత్య కులాలు భావిస్తాయి. అయితే ఇక్కడ మనం పరిశీలించినట్టయితే ఇది రెడ్లకు, బీసీలకు జరిగింది అనే కోణం కాకుండా ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఈ కుల దురంకార, అహంకార ఈ సంఘటనలు, దుస్సంఘటనలు జరుగుతున్నాయంటే మనం ఉత్తర భారత చరిత్రను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తర భారతదేశంలో బీజేపీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో 12 ఏళ్ళు, మధ్యప్రదేశ్, రాజస్థాను, అలాగే ఉత్తరప్రదేశ్, మిగతా ఉత్తర భారత్, బీహారు మొదలుకుంటే ఇవన్నీ కూడా ఆధిపత్య కులాలు, కింది కులాలను ఇక్కడ బీసీలనే టార్గెట్ చేస్తున్నాయి, దళితులనే టార్గెట్ చేస్తున్నాయి. వీళ్ళను మొన్న అఖిలేష్ యాదవ్ గుడికి పోతే ఆ గుడిని మళ్ళీ గంగా జలంతో కడగడం జరిగింది. దీని మూలాలను తీసుకుంటే యోగి ఆదిత్యనాథ్ 2017లో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని ఖాళీ చేసినప్పుడు అఖిలేష్ యాదవ్ వాడిన క్యాంప్ ఆఫీస్ కానీ అధికారిక ఆఫీస్ను గంగా జలంతో కడగడం జరిగింది. ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయంటే బీసీలు కూడా అంటరాని వారే ఈ చాతుర్వర్ణ వ్యవస్థలు అనేది వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ్ దళ్ కానీ, విహెచ్పి కానీ ఇవన్నీ చెప్తున్నాయి. ఇది ఎక్కడి నుంచి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? కిందికి నార్త్ నుంచి సౌత్కి అవుతుంది. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు లోక్సభలో ఏం మాట్లాడంటే రెడ్లం కూడా మేము శూద్రులమని చెప్పాడు. ఎస్, శూద్రులే, కానీ ఎదిగిన శూద్రులు ఎదగలేని శూద్రుల మీద దండయాత్ర చేయడం, దమనకాండ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని ఏ కోణంలో చూడాలంటే ఈ చాతుర్వర్ణ మనువాద ఏదైతే భావజాలము నార్త్ నుంచి సౌత్కి వచ్చిన తర్వాతనే ఇక్కడ కులదాడులు ఎక్కువైనాయి. గతంలో కూడా మనం కరీంనగర్ జిల్లా తీసుకున్న, ఇంకో జిల్లా తీసుకున్న ఒక జెడ్పీటీసీ కుటుంబాన్ని సైతం గుడిలోకి రానియలేదు ఎస్టీలను, ఒక దగ్గర ముదిరాజులను రానిలేదు, ఒక దగ్గర గౌడ్లను రానిలేదు. ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి మూలము వేరు అంతా కూడా ఈ మనువాద బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు ఈ యొక్క వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ఎజెండా, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది రెడ్లకు, బీసీలకు జరిగిన పంచాదిగా కొందరు చూయించినా, అది రాజకీయ కోణంలో చూయించినప్పటికీ, ఓట్ల రాజకీయం చూయించినప్పటికీ ఈ కుల వ్యవస్థ ఏదైతే ఈ భారతదేశంలో నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ నిర్మాణమైందో అదంతా కూడా మనువాద ఆర్డర్లో, మనువాద ఎజెండాలో భాగమనేది మనం అర్థం చేసుకోవాలి. మరి ఇది అంతా పోవాలంటే ఏమిటి? మరి కులం పోవాలంటే ఏమిది? కులము సరి అంటరానితనం ఒకప్పుడు చాలా ప్రబలంగా ఉండేది. మన జిల్లాలో తీసుకున్నప్పటికీ 2 గ్లాసుల పద్ధతి ఉండేది. కొంత మెరుగవుతున్నది. కానీ అంతర్లీనంగా మళ్ళా పట్టణాల్లో కూడా అంటరానితనం ఉన్నది. ఏ కులం అని అడిగి రెంట్లకు ఇస్తున్నారు చదువుకున్న మేధావులు కూడా. ఇంకో విధంగా ఇంకో రూపం ఎత్తుతున్నది. అట్లనే బీసీలు
నిజానికి మల్లన్న జాతర అనేది అది గొల్ల కుర్మల యొక్క దైవం. గొల్ల కుర్మలే పూజారులు ఉంటారు. ఒగ్గు పూజారులు ఉంటారు. బండారు నామం పెడతారు. అడ్డబొట్లు పెడతారు. ఇదంతా కూడా శైవ సాంప్రదాయం. మరి అక్కడ వీళ్ళు కూడా రెడ్లు కూడా శైవ సాంప్రదాయానికి చెందినప్పటికీ ఆ మల్లన్న గుడిలో రెడ్ల పెత్తనం ఎందుకు వచ్చింది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎవరి సంస్కృతిని వాళ్ళు కాపాడుకోవాలి. ఈ పోషమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, మల్లన్న జాతర, బీరప్ప జాతర ఇవన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ బీసీ కులాలు ముఖ్యంగా వాళ్ళ సంస్కృతికి దగ్గరగా ఉండే కులాలు. వాళ్ళే పూజారులుగా ఉండాలి. వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే అక్కడ టోకెన్స్ ఉండయి, శటగోపాలు ఉండయి, డైరెక్ట్ రావడం, దర్శనం చేసుకోవడం, ఉన్నదేమన్నా ఉంటే సమర్పించుకోవడం, దర్శనం జరుగుతుంది. ఇటువంటి కల్చరు డెవలప్ కావడానికి అవకాశం ఉన్నది. దీన్ని మనం అందరం కూడా ఏ మతమైనా ఏ దేవుడైనా ప్రజలకు అభివృద్ధి చెందడానికి కోసమే, ప్రజల సంక్షేమం కోసమే ఆధ్యాత్మిక కానీ మత ప్రచారం కానీ మతం కానీ ఉండాలి తప్ప ఈ ప్రజలకు నష్టం చేసే విధంగా, ప్రజలను దూరం పెట్టే విధంగా, దాన్ని నిరాకరించే విధంగా ఉంటే అది మతం కాదు. మనం దీన్ని అంతా కూడా మనం ఖండించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చైనా రోబోటు యుగంలో ఉన్నది. అమెరికా ప్రపంచంలో నంబర్ 1 విజ్ఞానంలో ఉన్నది. మనం ఇంకెక్కడ పోతున్నామంటే ఇంకా కులాలు, మతాలు, బాబాలు ఇవన్నీ పోతున్నాం. కాబట్టి ఏ మతమైనా, ఇస్లాం అయినా, క్రిస్టియానిటీ అయినా, హిందూ అయినా ప్రజలకు మేలు చేసే విధంగా, ప్రజలు అభివృద్ధి చెందే విధంగా ఉండాలి తప్ప ప్రజల మధ్య అనైక్యతకు దారితీసే విధంగా ఉండొద్దు. ఈ ఘటనకు ఏదైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళను చట్టపరంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మున్ముందు ఇటువంటివి కాకుండా వాళ్ళకు హెచ్చరికగా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రామాల్లో అన్ని కులాలు కూడా కలిసిమెలిసి ఉండవలసిన అవసరం ఉంది. ఈ కుల ఐక్యత రావాలి. కనీసం సాటి మనిషిని ఒక మనిషిగా చూడాల్సిన అవసరం ఉంది. సోదరభావంతో ఉండాల్సిన అవసరం. ఇవన్నీ కూడా దూరం చేస్తేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది. లేకుంటే కుల పంచాయతీ, మత పంచాయతీ, ఈ అంటరానితనము, దురహంకారం ఇవన్నీ చేస్తే ఇంకా 100 ఏళ్ళైనా భారతదేశం ఇంకా అభివృద్ధి చెందదు. దరిద్రం అట్లనే ఉంటుంది, పేదరికం అట్లనే ఉంటుంది, అవిద్య ఉంటుంది, అచైతన్యం ఉంటుంది, అడుక తినడం తప్ప ఇంకేముండదు. ప్రపంచ బ్యాంకు దగ్గర చిప్పబట్టుకొని ఇంకా అడుక్కునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఈ చదువుకున్న సమాజం, ఈ కులరహిత సమాజంగా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండే సమాజంగా, సోదరభావంతో ఉండే సమాజాన్ని భారతదేశం అంతటా నిర్మించవలసిన అవసరం ఉంది. ఈ మత రాజకీయాలు చేసే పార్టీలను, సంస్థలను మనం దూరంగా పెట్టినప్పుడే భారతదేశం బంగారు భారతదేశం అవుతుందని భావిస్తున్నాము. జై భీమ్, జై పూలే, జై బీసీ, జై భారత్, జై హింద్, జై తెలంగాణ. నమస్తే.